తెలంగాణ మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చి 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తే రేపటి తెలంగాణ మీది భవిష్యత్తు మీది యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే నడిపించుకునేది మీరే నేను ఒక తోవదారి చూపించి పోతాం ఎవరు బతకరు కదా 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా ఎంతసేపు పని చేస్తాం పానం వాడమని చెప్పి చేస్తాం జర కొంచెం కింది మీద అయితే అయిపోయి ఉంటుందా కాబట్టి మీరు యూత్ ఉన్నారు మంచిగా ఉన్నారు ఈ విభేదించుకొని రాజకీయంగా గర్జించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాదు నేను చేసేది నేను చేసిన ఇంకా చాలా కావాలి అయిపోదు మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి గెలుచుడు ముఖ్యం కాదు గెలుస్తాము గాడుపులు ఏదోసారి ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి ఈ ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబాయి పబ్లిక్ ఆ పేరు రావాలి ప్రజలకు ఆ సేవ జరగాలి అదే గొప్పతనం అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది ప్రజలు యాది పట్టుకుంటారు ఆ పదవి వచ్చిందని కూడా సార్థకమవుతుంది మీ అందరికీ మరొకసారి మనస్పూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకోవడం జై తెలంగాణ కుటుంబ అనుబంధం ఇది ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము కొట్లాడతాము మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలు మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడంతో నేను మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు దామోదర్ రాజ్ నరసింహ గారు శ్రీధర్ బాబు గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించారు. వారిని స్వాగతిస్తున్నా. ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం.
సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నా సూచన, ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాస్వామికబద్ధంగా పాలకపక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు, ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి, ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి, అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ రెండు ముఖ్యమైన మాటలు. ఒకటి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 40 సీట్లలో మేము గెలిచేదానికి, దాదాపు 39 సీట్లు గెలిచేదానికి బాగా కష్టపడ్డారు. వారికి నా అభినందనలు. రెండోది, ఇవన్నీ రాజకీయాల్లో ఎన్నికలకు పోయేటప్పుడు రెండే ఫలితాలు ఉంటాయి. మేము ఆశిస్తాం. సహజంగా నేను మొన్న కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ తప్పు, 70+ వస్తాయని చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ మేము తప్పని ప్రూవ్ చేస్తామని కూడా చెప్పాను. సరే, నేను అనుకున్నట్టు రాలేదు. డెఫినెట్గా నేను అనుకున్నది రాలేదు, ఆశించింది రాలేదు. కొంత నిరాశ ఉంది, కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రజలు మాకు కూడా 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మేము వెరీ గ్రేట్ఫుల్. తెలంగాణ ప్రజానీకానికి మేము సర్వదా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వగానే వాళ్ళని తిట్టిపోయడం అనేది, లేదా వాళ్ళని నిందించడం అనేది భావ్యం కాదు. రాజకీయాల్లో హుందాతనము, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు నేర్పించాడు అది. మా నాయకుడు ఏమంటాడంటే, గెలవంగానే పొంగిపోవద్దు, ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా కార్యకర్తలకు, మా నాయకులకు చెప్పేది కూడా అదే. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోగానే కుంగిపోవడం అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు, ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ధీరోదాత్తంగా పోరాడినాం. మేము ఎన్నో చూసాం ఇట్లాంటి. మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో, మా పార్టీని ఫినిష్ చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో చూసాము. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. వీ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, వీల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ మ్యాండేట్. అండ్ ఐ హోప్ ఇన్ డేస్ టు కమ్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు నాకు కూడా పెద్ద ఎమ్మెల్యే పదవి తప్ప వేరే పదవి లేదు కాబట్టి మీతో ఎక్కువసేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే టైం కూడా ఉంటుంది. టెన్షన్ ఏం లేదు. కాబట్టి మీతో చాలా డీటెయిల్గా, తఫ్సీల్గా నేను అన్ని తెలుసుకొని నేను కూడా మాట్లాడతాను. ఓకేనా? తొందర ఎందుకు గురువు నీకు? ఇప్పుడు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాయి. రిజల్ట్స్ ఇంకా మొత్తం రాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోయి? నువ్వు నాకు అర్థం కాదు. మా ఎల్పీ కూర్చుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. సరే, एक मिनट. అరే, అన్ని క్వశ్చన్ ఈరోజు అయితే మళ్ళీ రేపు ఎల్లుండే మాడతారు పోయి, మీరు నాకు అర్థం కాదు. పార్ట్ ఆఫ్ సి ఎలక్షన్, వెన్ యూ గో టు అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 outcomes. Either you win, you lose. Today we lost, but not every day is the same. See, we will bounce back, we'll come back strong, we'll come back even stronger. So wait for that day. నేను ఏమంటున్నా అంటే, not every day is, today is Sunday, I know, not every day is Sunday, remember that. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు. మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మాట మాత్రం వాస్తవం, మరి మేము కూడా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం పోతాం. వెంటనే కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టే పని కూడా మేము చేయం. వాళ్ళు కూడా కుదురుకోవాలా, వాళ్ళు కూడా పని చేయాలా. వీ అండర్స్టాండ్ దాట్. కాబట్టి వారు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే చెప్పారో తప్పకుండా నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలకు మాత్రం చెప్పేది ఒకటే, ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇది ఒక ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల వాణిగా, తెలంగాణ ప్రజల మరి శ్వాసగా
మన పార్టీ ఏదైతే గత 23 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగించిందో అదే పందాలో మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు పోదాం. ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే తెచ్చుకుందాం. ఇవాళ హైదరాబాద్ మహానగరం మనకు అండగా నిలబడ్డది, మెదక్ జిల్లా మొత్తం అండగా నిలబడ్డది, కరీంనగర్లో కూడా మనకి దాదాపుగా 5-6 సీట్లు వచ్చినాయి, ఇంకా చాలా చోట్ల వచ్చినాయి. కొన్ని చోట్ల స్వల్ప తేడాతో మా అభ్యర్థులు ఓటమి పాలైనారు. దేవరకద్రలో, తాండూరులో, ఇంకా ఒక దాదాపు 10-12 సీట్లలో ఖానాపూర్లో చాలా స్వల్ప తేడాతో కేవలం కొన్ని వందలు వేలల్లోనే తేడా వచ్చి ఓటమి పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అనూహ్యంగా కొంతమంది మా మంత్రివర్యులు కూడా ఓటమి పాలైనారు. కానీ నేను పార్టీ బాధ్యుడిగా, పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది, మా నాయకులు కూడా చెప్పేది ఏమంటే ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. దీనికి నిరాశపడవలసిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బలంగా ఎక్కడి వాళ్ళం అక్కడ అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దాం. సమయానుకూలంగా మరి పార్టీని ఏమేమి చిన్న సమీక్ష చేసుకున్న తర్వాత చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుందాం. మళ్ళీ ఎంత దృఢంగానైతే ఉద్యమాన్ని ఆనాడు ఎన్నో ప్రతికూలతల మధ్యన నడిపినామో, 14 ఏళ్ల పాటు రానే రాదనుకున్న తెలంగాణను ఎట్లయితే కష్టపడి పోరాటం చేసి సాధించినామో మళ్ళీ అదే రకమైన పోరాట స్ఫూర్తితో, అదే రకమైన మొక్కవోని ధైర్యంతో మరి తప్పకుండా ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నుకోబడ్డ మా గౌరవనీయులైన శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే దాదాపు 39-40 సీట్లలో మా శాసనసభ్యులు కూడా గెలిచినారు, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం అయితే ప్రజలు ఇచ్చినారు. నేను లड़की चिल्ला रही है यार, तुम रुक जाओ यार. बोल लो यार. हाँ. Well, let's wait and see. Let's not jump the gun. Let's not rush to any conclusions. Let me not doubt my own MLAs. No. Why do we have to create unnecessary speculation at this point? The results are just about out. Let's not jump the gun. Let's not talk about anything else other than the fact that people have worked hard. My party leaders have worked hard. Workers have worked hard. They've put in their blood and sweat. So let me thank them. Let me keep it at that. Thank you.